కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ నేను 9 బెరకలతో స్టార్ట్ చేశాను. 9 బెరకలతో స్టార్ట్ చేసిన తర్వాత నాకు దూడలు ఏమీ అన్నీ కూడా ఫస్ట్లోనే చనిపోవడం జరిగింది. మనకి ఎప్పుడైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు దూడలు కంపల్సరిగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఆ దూడలు లేకపోతే మనకి పాల మీద మిగిలేది తక్కువగా ఉంటుంది, మనకి దూడల మీద మిగిలేది ఎక్కువగా ఉంటుంది. మా దగ్గర పనిచేసే అబ్బాయి చాలా బాగా పనిచేస్తాడు. ప్రతి సంవత్సరం కూడా నన్ను ఇప్పుడు 9 బెరకలతో స్టార్ట్ చేయడం జరిగింది. అన్నీ కూడాను దోవ చనిపోవడం వల్ల చాలా బాధ వేస్తుంది. ఆ దోవలు అనేది మనకి చాలా ప్రాఫిట్ ఉంటుంది వాటి వల్లనే. సో దోవలు మనం కంపల్సరీగా కాపాడుకోవడం చూసుకోవాలి. మనము ఎండుగడ్డికి సీజన్లోనే తోలించుకోవాలి. సీజన్లో తోలించుకోకపోతే ఎక్కువ రేటు పడుతుంది. సీజన్లో వచ్చేసి మనకి 95 రూపాయలకి 90 రూపాయలకి వస్తుంది కట్ట అనేది. సీజన్ దాటిపోయిందంటే 120 నుంచి 150 వరకు పోయే అవకాశం ఉంటుంది. అందుకని మనము సీజన్లోనే బెరగోళ్ళని బట్టి నెలకి ఎన్ని పడతాయని బట్టి దాన్ని బట్టి తోలించుకుంటేనే మనకి యూజ్గా ఉంటుంది. పచ్చిగడ్డి పెట్టడం జరిగింది, సూపర్ నేపియర్ గడ్డి. ఇదంతా కూడా 1 ఎకరాలో పెట్టాను. ఎరువు కూడా మనకి చాలా లాభంగా ఉంటుంది. దీనివల్ల మనకి గడ్డి తోలించుకోవడానికి మనీ అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఆవు ఫస్ట్ నేను షెడ్లోకి తీసుకొచ్చిన ఆవు. ఇప్పుడు ఇది సూడిది, 7 నెలల సూడిది. ఇంక 3 నెలలు పోతే డెలివరీ అవుతుంది. దూడలు మనకి పుట్టేవి కూడా కొంచెం జాతిగా ఉంటే బాగుంటుందన్నమాట. దేశీ దూడ కన్నా కానీ దేశీ దూడ పాలు బాగుంటాయి, కానీ మనకి జాతి గల్ల ఇది అయితేనే బాగుంటుంది. జాతి గల్లది దేశీ అని ఏం లేదు, కానీ కాకపోతే మనకి కంపల్సరీగా పాలిచ్చేవి 4 నుంచి 6 లీటర్ల వరకు పాలిచ్చేవి అయితేనే మనకి బాగుంటుందన్నమాట. లేదు అంతకంటే తక్కువ ఉంటే మన చేతి డబ్బులు పడే అవకాశం ఉంటుంది. మనకి చెప్తూ ఉంటారు డైరీ పెట్టుకునే వాళ్ళకి అని చెప్పేసి. మనకి ఎక్కడైనా కానీ వీడియోలు చూసినప్పుడు మనకి 18 లీటర్లు ఇస్తాయి, 16 లీటర్లు ఇస్తాయి పర్ డే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా ఏమీ ఉండదు. మనకి 10 నుంచి 12 వరకు, అంటే 10 నుంచి 12 వరకు అని కాదు, మనకు వచ్చేసి మినిమం 7 నుంచి 12 వరకు వస్తే బాగుంటుందన్నమాట. మన కనీసం 4 లీటర్ల నుంచి 5 లీటర్లు ఇచ్చే బెరగోళ్ళను చూసుకొని మనం తెచ్చుకుంటే మంచిది. మనకి చెప్తుంటారు పూటకి 8 లీటర్లు ఇస్తుంది, 9 లీటర్లు ఇస్తుంది అని చెప్పేసి. ఏది కూడా ఇవ్వదండి, మీరు గమనించాలి. మోసపోవద్దు. రాజమండ్రి సైడు అసలే వెళ్ళొద్దు, వాళ్ళు చాలా మోసం చేశారు. వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఫస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట అన్నట్టు చేశారు. నాకు తెలియదు కాబట్టి నేను తీసుకొచ్చుకున్నానండి. కానీ తర్వాత మీరు ఎవరు కూడా వెళ్ళి తీసుకోవద్దు, చాలా మోసం చేస్తారు. వాళ్ళు దేశీ అంటే పాలు తక్కువ వచ్చే వాటినే అమ్మే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా రేటు ఎక్కువ చెప్తారు. ఇక్కడ వీడియోలో చెప్పినప్పుడు రేటు తక్కువ చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత రేటు భయంకరంగా చెప్తారు. త్రిబుల్ చెప్తారనమాట. 9,000, 90,000, 10 లక్షల రూపాయలు అని చెప్తారు. ఆడికి వెళ్ళేసరికి 2,50,000, 30,000, 3 లక్షలు చెప్తారు. వాటిని బట్టి ఏంటంటే మనం కంపల్సరీగా తీసుకోవాలనుకుంటాం కాబట్టి అక్కడ టెంప్ట్ అయ్యి తీసుకుంటాం అనమాట. అవి కూడా పాలు కూడా తక్కువ ఇస్తాయి. ఏది కూడా మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చినవి కూడా నేను విడిగా తీసుకొచ్చుకున్నాయి 2 ఉన్నాయండి. అవి మ్యాక్సిమం ఏంటంటే నాకు 5.5 లీటర్లు పిండినాయి. నువ్వు ఎంత దానా ఇచ్చినా కానీ, ఎంత దానా పెట్టినా కానీ వాళ్ళు అంటుంటారు అనమాట, నువ్వు నా దగ్గర వచ్చేసరికి 5 లీటర్లు ఇచ్చింది, నువ్వు దానా పెట్టుకునే దాన్ని బట్టి అని చెప్తారు. మనం ఎంత పెట్టినా కానీ ఒక 1/2 లీటర్ పెరుగుతుందేమో, కానీ అంతకుమించి పెరగవండి పాలు. అంతకుమించి ఇవ్వవు కూడా. వాటి కెపాసిటీ అదే. ఎందుకు అంటే వాళ్ళు పాలు వచ్చే అయితే వాళ్ళే కొంచెం పెట్టుకుంటారు కదా దానా అనేది. అందుకని చెప్పేసి మీరు జాగ్రత్త చేసుకోండి. కొత్తగా పెట్టిన వాళ్ళకి సజెషన్ ఏంటంటే, మీకు పని వచ్చి ఉండి కాస్తైనా పని వచ్చి ఉండాలి. ఎందుకంటే పని పిల్లగాడికి ఎప్పుడైనా బాగలేనప్పుడు మనం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, ఎప్పుడైనా కానీ
మీరు డైరీ పెట్టి కేంద్రానికి పోసి మనం డబ్బులు సంపాదించుకుంటాము అనేది అది కళ్ళ అండి. మనకు డబ్బులు మిగలవు. మనం పెట్టేసి వాళ్ళని బతికటమే జరుగుతుంది. అందుకని చెప్పేసి కేంద్రానికి కాకుండా మీరు విడిగా పోసుకునేటట్టయితేనే పెట్టుకోండి. మనం కనీసం 60 రూపాయలకి పాలు అమ్ముకునేటట్టయితేనే బాగుంటుంది. అమ్ముకుంటేనే మనకి 60 రూపాయలకి అమ్ముకుంటేనే లీటర్ అనేది మనకి బెనిఫిట్ అవుతుంది అన్నమాట.